తలుపులు ఎవరు తింటారో నేను చూస్తాను. అదే బాగా కూడా బయటకు వెళ్ళినా తింటాడు. ఏంది బిడ్డ ఏడుస్తాను? ఏమైంది బిడ్డ? అమ్మా ఏమైంది? ఎందుకు కొడతాను చెప్పు. నలమగుప్పుడు ముట్టింది బాగా తలుపు నువ్వు చెప్పు తింటలేడు. ఎందుకు కొడతాడు? నువ్వేమన్నా అంటావా? ఏమనలేదు. తాగితే మాత్రం కొడతాడా బిడ్డ? సరే చూసి అప్పుడే ఇంట్లోకి రా, తర్వాత మాట్లాడదాం వచ్చినప్పుడు. సరే ఏం జరుగుతుంది? పొల్లు ఏమో ఏడ్చుకుంటూ వచ్చింది. ఏంది బిడ్డ అంటే ఏడుస్తుంది. కుడతాండు అని చెప్తాను. ఎందుకు కొడతాండు? అసలు ఏం జరిగింది నిన్ను అడుగుతా. సుమా సుమా కర్రా బిడ్డ కూర్చో బిడ్డ. ఏం జరుగుతుంది? ఎందుకు కొడతాండు? ఏం చెప్పాలమ్మా, అలా పెద్దనాన్న కొడుకు కాట, వాళ్ళ అత్తగారు చుట్టాలు బలగం బాగా మంది ఉన్నారట. నాకెవ్వరు లేరట, నాకు తొడగుట్టినోళ్ళు లేరట, అన్నదమ్ములు లేరట, అత్తేరియాలు లేరట. ఒక్కరు ఉన్నవన్నీ ఆస్తి కోసం మాసపడి చేసుకుంటే ఈ రోజున నా ఇంటికి ఎవరు వస్తలేరు, ఎవరు పోతలేరు, ఎందుకు చేసుకుంటానని చెప్పేసి అంటాను. మంచిగా ఉన్నప్పుడే మంచిగా చూసుకుంటాను. తాగొచ్చినాక ఎవరు సోపతి కలిగి చెప్తాను ఏమో అర్థమైంది. ఇష్టం వచ్చినట్టు కొడతాను. మావయ్య ఫోన్ చేసి చెప్పుదామా అంటే మావయ్య చెప్తే చిన్నతనంగా ఫీల్ కాగదు తప్ప ఇక్కడ ఏం లేదు. అందుకే రెండు ఉండిపోతాను. నువ్వు ఏడవకు బిడ్డ. మావయ్యకు ఫోన్ చేయండి నయమైంది. ఇప్పుడు వస్తాడు కదా మావయ్య, వచ్చినాక చెప్పుదాం. మావయ్య పిలిపించి మాట్లాడతాడు. ఉండు, ఎన్నడొస్తాడో రాని, వచ్చినాకనే మాట్లాడినాకనే పోయావు బిడ్డ. ఏడవకు నువ్వు. అందరు ముంగట చిన్నతనం చేస్తాడమ్మా. ఎందుకు చేస్తాడు బిడ్డ? అన్ని తెలిసే చేసుకున్నాడు కదా, ఎవ్వరు లేరనే కదా చేసుకున్నది. ఇప్పుడు బామ్మర్దులు లేరు, వాళ్ళు లేరు, ఇల్లు లేరు అంటే ఎక్కడి నుంచి వస్తారు బిడ్డ? నువ్వు ఏడవకు, రాని మావయ్య వచ్చినాకనే పిలిపించి మాట్లాడదాం, సరేనా? సుమా సుమా టిఫిన్ దే బిడ్డ. జాగ్రత్త ఇంట్లోనే ఉండు బిడ్డ, పని చేస్తే సాయంత్రం వస్తా. ఏమైందమ్మా గిట్టలేట్ వస్తాను? రోజు వచ్చే టైం తెలియదా? కొత్తగా వస్తాను ఏమన్నా? అయ్యా వస్తాను కదా అయ్యా, బిడ్డ వచ్చింది కొద్దిగా ఇంట్లో అన్ని చెప్పి వచ్చే వరకు కొంచెం లేట్ అయింది అయ్యా. రోజు వచ్చే టైం నీకు తెలియదా అమ్మా? బిడ్డ వచ్చిందని ఇలా సాక ఏమన్నా? నాడు పో, పని చేసుకోపో, ఇవరకే లేట్ అయింది. ఏం చెప్తాందో ఏమో, రాక రాకట్టే బిడ్డని ఇంట్లోంచి పనికి పోతి. బిడ్డ అట్టే ఇంట్లోంచి పనికి పోతి, పనికి పోయిన పడ సుఖం లేదు. ఏమైందమ్మా? ఏం చెప్పాలి బిడ్డ? చెప్పాలి. ఈ తాగుతానికి ఇంట్లో ఉన్నప్పుడు విలువలేదు కానీ అవ్వడానికి ఫోన్లో ఫోన్ చేస్తాను. ఏంటిది? ఎందుకు ఫోన్ చేస్తాను? నాకు అవన్నీ చెప్పకు, అవసరం లేదు. ఇంటికి వచ్చి మాట్లాడు. ఏంటి? రాను, నువ్వు వచ్చి మా అమ్మతో మాట్లాడి మా
మా మామయ్యని పిలిచిట్లా ఎన్నో పిలిచేయలే కానీ ఇప్పుడు పిలిచి అడిగినాకనే ఏదన్నా ఒకటి రాను నువ్వు వంద ఫోన్లు చేయి. అవును కదమ్మా నువ్వు ఎందుకు ఏం చేశాను ఏం చెప్పాలి బిడ్డ మనకాడ పని ఎక్కువ అవుతుంది కళ్ళకు చీకటి వచ్చినట్టు అవుతుంది బిడ్డ ట్రైనింగ్ అయితే దానం చేసేద్దాం. సరే బిడ్డ. నేను అస్సలు చేతనైతే లేదు వాళ్ళేమో బాగా పిలుస్తానే అస్సలు చేతనైతే లేదు ఇలా మా సార్కి ఫోన్ చేస్తా పనికి రానని. హలో సార్ ఇవాళ నేను పనికి రాను సార్ చేతనైతే లేదు. రేపు వస్తా సార్ ఇవాళ రాను కాలు రెక్కలు కూర్చుతానే సార్ చేతనైతే లేదు. ఎట్లయినా వస్తా. ఏంటమ్మా మా సార్ ఫోన్ చేసి పనికాడికి రమ్మంటాను ఎవరు అక్కలేదు నువ్వు రా అంటాను నాకేమో చేతనైతే లేదు అది పాటలు ఎట్లా చెప్పినట్టు రమ్మంటా. సరే రేపు అక్కనే చెప్పిన ఏమన్నా ఇవాళ ఏమైనా చేసుకుందాం ఇంకా మామకు కూడా ఫోన్ చేస్తా రమ్మంట మళ్ళీ ఫోన్ వస్తాను మా సార్ ఫోన్ చేస్తాను సార్. అయ్యో సార్ నా బిడ్డ వచ్చింది సార్ ఇవాళ ఒక్కరోజు ఇంటికాడ ఉంటా సార్ నాకు కూడా శాతం అయితే లేదు. అయ్యో సార్ సరే వస్తా సార్ ఇక ఏమైందా పని కాడ ఎవ్వరు లేరట బిడ్డ రమ్మని ఒకటే లొల్లి ఎట్లనే మరి చాట అవుతలేదు. ఆలోచిస్తాను ఇవాళ పోకపోతే మళ్ళీ రేపు వద్దంటాడు పని. సరే మరి నీ అందుకు నేను పోతాం చాటలు అవుతలేదు అంటున్నావు కదా అట్లా ఇట్లా వచ్చేసి రోజు వచ్చి సరేనా సరే బిడ్డ ఇవాళ ఒక్కరోజు పోయినా నువ్వు వచ్చే వరకు నేను మామకు ఫోన్ చేసి నేను వంట చేసి పెడతా బిడ్డ మెల్లగా. మామకు ఫోన్ చేయమని మళ్ళీ మామకు అని ఎన్నో కూర్చోవు. ఇక మనం ఎప్పుడు భయపడుకుంటుండేనా మనకి ఎవరు ఉన్నారు మొగ దిక్కు మామకు తప్ప. మరి మామకు చెప్పకపోతే నీ బాధ ఎట్లా తెల్లారుతుంది చెప్పు బిడ్డ. నేను ఇట్లనే కొడతా ఉంటే చూసుకుంటుంటామా వచ్చినాక మాట్లాడదా. సరే నేను టిఫిన్ పెట్టుకుని పోయేస్తా. అమ్మ టెన్షన్ అడగదు మామకి కూర్చొని పెట్టుకుంటుంది పూరీలు అవి వెయిట్ చేయకు నేను వేస్తాను సరేనా. సరే బిడ్డ సుమా తువాల కొంట పోవాలి బిడ్డ. వాటర్ డబ్బా ఇవన్నీ తీసుకుపోవాలి బిడ్డ ఆడ ఇయ్యరు. ఇది కూడా ఒకటి అక్కడ ఇయ్యరు బిడ్డ ఎవరి గంప వాళ్ళకే ఉంటుంది. నీకేమో పని తెలియదాయే ఎప్పుడు పనికి దొరకపోతే ఆడ ఎట్లా చేస్తావో ఏమో. సరే అమ్మా నువ్వు ఉండు నేను పోయి మరి మెల్లగా బిడ్డ అక్కడ. సరే అమ్మా. పనామకి నేను ఫోన్ చేసి చెప్పినా కానీ ఇంకా అర్థం కాలే. నా మాట అంటే లెక్కనే లేదు ఈమెకి. రేపు రానే రేపు చెప్తే సంగతి. ఎవరమ్మా నువ్వు? మీ ఇక్కడికి పనికి వస్తుంది కదా మా అమ్మ జ్వరం వచ్చింది అందుకే రానంటే మీరు ఎవరు రాలేదన్నారట కదా. అయితే మా అమ్మని ఇంటికాడ ఉంచి నేనే వచ్చిన. సరే పో తొందరగా పని చేసుకోపో. అవ్వరా అందనే బిడ్డ వచ్చి మంచి పని చేసింది. ఇలా పనులు ఇంకా ఎవరు రాలే. ఇలా సంగతి ఏందో చూడాలి. మీ అమ్మకి జ్వరం వచ్చిందా? ఏ ఊరు మీది? ఏం పేరు నీ పేరు? నా పేరుతోని నీకేం పని? అయినా మా అమ్మకి పని వచ్చలేదు కాబట్టి మా అమ్మ ఎందుకు నేను పనికి వచ్చిన? పని చెప్పు చేసిపోతా.
పేరు ఊరితో నీకేం పని? పేరుతో పని ఉన్నది కాబట్టి పేరు అడిగిన, అందుకని ఊరు ఇంకా అడిగిన. ఆడవాళ్ళు ఎందుకు పనికి వస్తారో నాకు మా తెలుస్తుంది. ఆడళ్ళు ఎందుకు పనికత్తారో నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? అక్క చెల్లెళ్ళు ఉన్నారా? అబ్బాయి ఉన్నారా అసలు నీకు? ఆడళ్ళు పనికి ఎందుకు వస్తారో తెలుసా అట. ఇంట్లో ఆడు బయటికి వెళ్ళింది ఒక మొగుతోడు కోరుతున్నది అని అంటే ఎందుకన్నా నీకేం తెలుసు? ఓ మొగుడికి నీ పని పోతానంటే దానికి ఇంట్లో వెళ్ళదా? తన భర్త కాసలు ఉంటాను. ఇవాళ రేపు బయటికి వెళ్తే ఆడు బయటికి వెళ్ళింది అని పేరు చెప్తాను. దానికి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయి బయటికి వెళ్తానన్నది ఆలోచన లేదా? నీకు ఇంట్లో ఆడలు లేరా? నీ భార్య బయటికి వెళ్తే గట్టినే అంటారా? తెలివి ఉందా? ఛీ, ఇసోటి దాని దగ్గరికి మా అమ్మ రోజు పనికి వస్తాందా? ఈ పని అంతా ఏమద్దు. అక్క ఏంది రందుకొద్దు నువ్వు? వచ్చిన తమ్మి కూర్చో తమ్మి. ఏంది అక్క ఎందుకో రంది కొద్ది కూర్చున్నావు? ఏం చేయాలి తమ్మి, కోడలు వచ్చి ఇల్లు చేరింది. ఏంది బిడ్డ అంటే చెప్తలేదు, కొట్టిండాట, ఏడ్చుకుంటూ వచ్చింది. ఇక రందితో కూర్చోకపోతే ఎట్లా కూర్చోవాలో తమ్మి నేను. కొట్టిండాటనా? ఎందుకు కొట్టిండాట? కొడలు విలువ ఇంట్లో లేదు తమ్మి, నాకు చేతనైతే లేదని మా సార్కు చెప్పిన, వినలే ఆయన. అమ్మ నీ వంతుకు నేను పోతానే అని పొల్ల పనికి అడిగిపోయింది. మళ్ళీ పనికి ఎందుకు తోలినావు అక్క? మొన్ననే కొట్టిందని ఇంటికి వచ్చే, మళ్ళీ వాడు పనికి పోయిందంటే వాడికి వెళ్తే ఏమంటాడు వాడు? మళ్ళీ లొల్లి పెట్టడా? నేనేం చేయాలి తమ్మి, వద్దంట అంటే పోయింది. మావయ్య ఎట్లా వచ్చింది? ఇంతకుముందు వచ్చిందా? మంచిగా ఉన్నారు అందరు? అందరు మంచిది. ఏంది బిడ్డ ఇట్లా పోయి అట్లా వచ్చినావు? అది సరే అట్లా పోయి కాలు కడుక్కొని వచ్చి మామకు మంచి నీళ్ళు పట్టుకురాపో. నేను వేయినప్పటి నుంచి ఇక్కడే కూర్చోన్నావా? ఏం చేయాలి బిడ్డ, చేత కాక కూర్చున్నా. సుమా ఏందిరా ఇంటికాడ లొల్లి అయిందట, కొట్టిండట కదా వాడు? చెప్పిన బిడ్డ, మనకెవరు నువ్వు చెప్పకపోతే ఎట్లా చెప్పు? ఏం లేదు మావయ్య, ఆయనకట వాళ్ళ అన్నులకు బామ్మర్దులు వదినలు అందరు వచ్చి ఇంటి నిండి ఉంటారట. నాకు ఎవరు లేరట. ఒక్కదాన్ని ఉన్నదని ఆశ కోసం ఆశపడి వేసుకుంటే ఈ రోజున నాకు ఎవరు ఉండలేరు, ఎవరు చుట్టాలు లేరు, బంధువులు లేరు అని కొడతాను. ఏం చేయాలో అర్థం కాలే. మొన్న బాగా కొట్టిన వాళ్ళు చిన్నోని తీసుకొని వచ్చిన ఈ ఇన్నే ఉంది. వానికి ఫస్ట్ తెలిసే చేసుకునే, ఇప్పుడేందట లొల్లి పెడతాడు? అక్క ఒకసారి ఆయన పిలిపియే, వాడిని ఫోన్ చేసి పిలిపి వాని సంగతి చెప్తా. అవుతమ్మి, ఊరికే పొల్లని బాధ పెడతాడు. నేను కూడా అనుకుంటానా నీతో మాట్లాడిద్దామని. నేను రేపు ఎల్లుండో ఫోన్ చేస్తా, నువ్వు వచ్చి కొద్దిగా గట్టిగా మాట్లాడి పంపిద్దాం తమ్మి. సరేనక్క, నువ్వు పిలిపి నేను వచ్చి మాట్లాడతా. ఏదో మళ్ళోసారి పుట్టకుండా చేద్దాం. అక్క నేను పోతాను, సరే తమ్మి. నేను పోతాను రా. మావయ్య అమ్మ, నేను మావయ్యతో కొంచెం మాట్లాడు. అది మీతో ఒక ముచ్చట చెప్పాలి మావయ్య. ఏంటిదిరా చెప్పు. మళ్ళీ మీరు అమ్మతో చెప్పాలి. చెప్పరా? అమ్మతో నేను చెప్తా. అది ఆయన ఇంకొక అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా అమ్మకి ఎట్లా చెప్పాలన్నది నాకు అర్థమైతలేదు. ఇంకా మాకున్నది ఎవరు? అమ్మకు నేను, నాకు అమ్మ. తప్పితే మీరే. ఆయనకి అమ్మ అడిగితే ఏం చెప్పాలన్నది అర్థం కాక అని చెప్పి ఏం చేయాలన్నా నాకు ఏం అర్థమైంది. మీరే వినిపించి అడుగుతారా లేకపోతే ఏం చేస్తారని? వాడు ఇంకోలో ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? నువ్వు ఉండగా ఎట్లా చేసుకుంటాడు? వాడిని పిలిపిద్దాం, పిలిపించి మాట్లాడదాం. ఏమో మామయ్య, ఏమన్నా మనసులో అడతలేదు. అమ్మకి చెప్పి బాధ పెట్టాను. ఇవాళ పొద్దున చెప్తాను. నువ్వు బాధపడదురా, అమ్మకు కూడా చెప్పకు. అమ్మతో బాధపడుతుంది. నేను మాట్లాడతా వానితోటి, వాడిని పిలిపించి మాట్లాడతా. నువ్వు బాధపడకురా,
అమ్మకు చెప్పకు, అమ్మ కూడా బాధపడుతుంది. ఆమె వినిపిస్తా, నేను ఫోన్ చేస్తా నీకు, బజార్ కండ్రా వాని సంగతి చెప్తా నేను. సరే నువ్వు ఇంట్లో పో, అమ్మ బాధపడుతుంది. నేను పోయేస్తా. ఇది అందుకే ఎడతాను, అందుకే నాకేం చెప్తలేదు. సరే బిడ్డ, అబ్బో చెప్తాను, నేను తెలియనట్టే ఉంటా. అమ్మా ఏమైంది మళ్ళీ ఎందుకు చిన్నగా కూర్చున్నావు? కాదు బిడ్డ, నన్ను రందిగున్నావని అంటాను. మామయ్య వంగ నువ్వు ఏడ్చుకుంటా చెప్పినావు. నాకు చెప్పవా బిడ్డ ఏదన్నా ఉంటే? ఏం లేదమ్మా, ఏమన్నా ఉంటే నీకు చెప్పనా? నా దగ్గర ఏదో దాచి పెడతాను బిడ్డ. ఏం లేదు, గుళ్ళు వేసుకున్నా. వేసుకుంటా. ఏనోకమ్మా, ఆమె మాట్లాడుతూ ఉన్నాడు కదా, పండుకో. అమ్మా ఎందుకు ఏడుతానవే? ఎందుకు పెడతానమని నన్ను అంటాను బిడ్డ. మనసులో ఇంత బాధ పెట్టుకొని ఉన్నావా బిడ్డ? మామయ్య వంగు చెప్పినవన్నీ నేను ఇండేదనుకున్నావా? మామయ్య కన్నీ చెప్పినారంటే నీకు ఏమని చెప్పాలే? అయినా రెండో పెళ్లి చేసుకుంటాడని చెప్పాలా, నన్ను కొట్టిండని చెప్పాలా, నేను ఏమని చెప్పాలి? నీకు బాధ మంచిగా ఉండలేదు, నేను ఇంకా ముందు నిన్ను ఇంకా బాధ పెట్టానా? నువ్వు ఏడవద్దు బిడ్డ, వద్దు బిడ్డ. మామయ్యని పిలిపించినాకనే మాట్లాడినాకనే నేను దోలుతా బిడ్డ. అప్పటి వరకు నేను దోలా. ఆయన పిల్లని దొరుకుతుంది, నాకు కడుపు దొరకదు బిడ్డ. నువ్వు ఏడవకు. ఇంటికి పెద్ద దిక్కు నాన్న, ఆ నాన్నే కర్మరుగైతే ఆ పెద్ద దిక్కుగా నిల్చునేది మేనమామ అంటారు. అందుకే వెనుకటి రోజులల్లా పెద్దలు అన్నారు, అమ్మ నాన్న లేకున్నా మేనమామ ఉండాలి అని. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు విలువియ్యండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు విలువియ్యండి. విలువలిస్తేనే బంధాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు. ప్లీజ్ ఈ మెసేజ్తోని కొంతమందికైనా ఒక చిన్న మెసేజ్ పోతుందన్న ఆశతోనే ఇట్లు మీ సుమలత యాదవ్.